హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ప్రిన్సెస్ కట్ డీటెయిల్డ్గా వీడియో చెప్తున్నానండి. బ్లౌజ్కైనా లాంగ్ ఫ్రాక్కైనా కూడా అంటే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వరకు చూపిస్తాను. హ్యాండ్స్ గురించి మీకు తెలిసిందే కదా. సో ఫ్రంట్ మెయిన్ పార్ట్ అండి. అసలు ఫ్రంట్ మనకి పఫ్ మంచిగా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక పేపర్ తీసుకున్నానండి. ఫస్ట్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ మీద అయినా సరే నన్ను అడిగారు డీటెయిల్డ్గా చెప్పమని. అసలు మనం దీన్ని ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ ఎప్పుడైనా సరే మెజర్మెంట్స్ అనేవి ఒక బుక్లో కానీ ఏదైనా మీకు కానీ వేరే వాళ్ళకి కుడుతున్నప్పుడు ఒక బుక్లో మెజర్మెంట్స్ రాసుకోండి. మెజర్మెంట్స్ రాసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా పేపర్ మడుచుకొని టోటల్ లెంత్ పెట్టుకున్నాను. బ్లౌజ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసేమో 13.5. 13.5కి నేను ఇక్కడ 30 ఇంచు యాడ్ చేసుకున్నాను. అంటే ఖర్చుతో కలిపి 30 ఇంచు అనమాట. ఇక్కడ చూస్తున్నారా లెంత్ తర్వాత చెస్ట్లోని డివైడెడ్ బై 6వ పార్ట్. షోల్డర్ ఎలా కొలుచుకోవాలండి? చెస్ట్ డివైడెడ్ బై 6వ పార్ట్. ఇప్పుడు సపోజ్ నాది చెస్ట్ వచ్చేసేమో 32 ఇంచెస్ అండి. నేను ఇప్పుడు బ్లౌజ్ తీసుకున్నది 32 ఇంచెస్ వాళ్ళకి. 32 ఇంచెస్ వాళ్ళకి ఏమైందంటే 30 చెస్ట్ డివైడెడ్ బై 6th పార్ట్ షోల్డర్ తీసుకోవాలంటే మీ చెస్ట్ డివైడెడ్ బై 6th పార్ట్. ఇక్కడ నేను 5.4 ఇంచెస్ నాకు షోల్డర్ వచ్చిందండి. అంటే షోల్డర్ ఎలా కొలుచుకోవాలని అంటే ఎగ్జాక్ట్గా మీ చెస్ట్కి తగ్గట్టు ఎలా కొలుచుకోవాలనుకుంటే చెస్ట్ డివైడెడ్ బై 6th పార్ట్. అలాగే ఆర్మ్ లెంత్ కూడా ఇప్పుడు మనము 5.4 తీసుకున్నాం కదా. ఆర్మ్ లెంత్ కూడా 5.4 దగ్గర ఒక మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత డిస్టెన్స్ ఉంటే ఇక్కడ అంత పెట్టుకోకూడదు, ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. దీనివల్ల ఏంటంటే ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట చంక దగ్గర. సో చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి, ఓకేనా. ఆర్మ్ లెంత్ ఏమో షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకున్నాను నేను. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. 32ని మనం ఫస్ట్ హాఫ్ చేద్దాం. 32 దీన్ని 4 భాగాలుగా తీసుకోవాలి. అంటే 32 4 భాగాలుగా తీసుకుంటే మనకి 8 ఇంచెస్ వస్తుంది. మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఎందుకంటే కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకుంటే పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. ఒక 1 ఇంచ్ పెంచుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ నేను చెస్ట్ దగ్గర 8.5 పెట్టాను కదా. ఇప్పుడు మనము నడుము వచ్చేసి 28 ఇంచెస్ అండి. 28 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనము 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి, ఎందుకంటే మనము బ్యాక్ టక్స్ వేసుకుంటాం కాబట్టి. సో కరెక్ట్గా మీరు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నడుముని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనం టక్స్ పెట్టుకోగా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా స్కేల్ తోటి ఒక లైన్ అనేది కొట్టేసేయండి. తర్వాత ఇక్కడ నేను 2 ఇంచెస్ ఖర్చు తీసుకోండి, లేదా 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకోండి. ఎగ్జాక్ట్గా అయితే 2 ఇంచెస్ సరిపోతుంది, ఓకేనా. ఇలా ఖర్చు తీసుకొని స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ అనేది కొట్టుకోండి. అంటే ఎలా అయితే ఉందో అలా కొట్టుకోండి నడుము మార్కింగ్ చేసుకోగా. ఇక్కడ వచ్చేసి మనము ఈ స్కేల్ తోటి రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది 6 స్కేల్ తోటి, ఓకేనా. షోల్డర్ ఒక్కటేనండి మనం చూసుకోవాల్సింది. షోల్డర్ ఎలా తీసుకోవచ్చు అంటే కనుక చెస్ట్ డివైడెడ్ బై 6th పార్ట్. అంటే మీరు చెస్ట్ ఇప్పుడు 34 ఉందనుకోండి, డివైడెడ్ బై 6 కొట్టండి. చెస్ట్ 38 ఉందనుకోండి, 38 డివైడెడ్ బై 6th పార్ట్. అప్పుడు మీ షోల్డర్ వచ్చేస్తుంది. మీ ఎగ్జాక్ట్గా షోల్డర్ అది కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు ఈజీగా, ఓకేనా. ఎంత పెట్టుకోవాలని లేకుండా. ఇప్పుడు నెక్ విడ్త్ అండి. చెస్ట్లోని 12th పార్ట్ అంటే చెస్ట్ డివైడెడ్ బై 12th పార్ట్ ఎంత వస్తే అంత నెక్ విడ్త్ కోసం అండి. ఇప్పుడు షోల్డర్ తీసుకోవడానికి చెస్ట్ డివైడెడ్ బై 6th తీసుకుంటే నెక్ విడ్త్ తీసుకోవడానికి చెస్ట్ డివైడెడ్ బై 12th పార్ట్ అంటే 12వ భాగము డివైడెడ్ బై చేసి మీ చెస్ట్లోని డివైడెడ్ బై 12 అని కొట్టండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ 2.5
4 అలా వస్తుంది, 2.4 అలా వస్తుంది. నేను 2.4 అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ మనము వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారము ఎంత నెక్ లెంత్ అయితే కావాలో అంత తీసుకోవాలి. ఓకేనా? బ్యాక్ అర్థమైంది అనుకుంటున్నాను. షోల్డర్ ఎలా కొలుచుకోవాలి, నెక్ విడ్త్ ఎలా కొలుచుకోవాలి, మన చెస్ట్కి తగ్గట్టుగా ఎలా మలుచుకోవాలనేది ఈ వీడియోలో కంపల్సరీగా చూసుకోండి. ఇప్పుడు అటు ఇటు కాకుండా 35 ఇంచెస్ వచ్చింది అనుకోండి. 35 ఇంచెస్ అనేది అంటే కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది చెస్ట్ అనేది తక్కువ ఉండొచ్చు. అంటే అది కూడా 34కి చేసుకోండి. ఓకేనా? అంటే ఓన్లీ షోల్డరు నెక్కులు కొలవడానికి మాత్రమే. చెస్ట్ ఎంత ఉంటే అంత విడ్త్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఓన్లీ చెస్ట్ షోల్డరు నెక్ విడ్త్లు మార్క్ చేసుకోవడానికి మాత్రమే అవి. ఓకేనా? 34, 32 ఇంకా ఇలా మన చెస్ట్లు ఉంటాయి కదా, 36, 38, 40, 42, 44 దీని మీద ఒక 1 ఇంచు అట్లా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి చెస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. వాళ్ళకి చెస్ట్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి చెస్ట్ మార్కింగ్ దగ్గర. బట్ షోల్డర్ ఇప్పుడు నేను 6th పార్ట్ 12th పార్ట్ నెక్ విడ్తులు అని చెప్పాను కదా, దాన్ని ఏం చేస్తారంటే దానికోసం ఒక 1 ఇంచ్ తగ్గించి డివైడెడ్ బై చేసుకోండి. ఓకేనా? అర్థమైంది. ఇప్పుడు 35 ఉందనుకోండి, 34 చేయండి. 34 చేసి 6th పార్ట్ షోల్డర్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. అలా అనమాట నేను చెప్పేది. ఓకేనా? చెస్ట్ వరకు వాళ్ళ లూజు చెస్ట్ మార్కింగ్ దగ్గర వాళ్ళ లూజ్ ఎంతైతే ఉంటుందో అలా పెట్టేసేయండి. ఓకేనా? ఇక్కడ తర్వాత నేను ఇంకో పేపర్ తీసుకున్నానండి. ఇంకో పేపర్ తీసుకొని ఇలా మార్కింగ్ అనేది ఫస్ట్ అయితే సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోండి. నెక్లు అనేవి ఇప్పుడే కట్ చేసేసుకోకుండా సేమ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకొని గీసుకోండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫుల్ డీటెయిల్డ్ వీడియో అయిపోయింది కదా. ఇక్కడ లూజులు అవి కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. నేను టక్స్ పెట్టుకున్నాను కదా ఇందాక, ఆ టక్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే ఇప్పుడు లూజ్ దగ్గర షోల్డర్ నెక్ విడ్త్ దగ్గర అలాగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా నేను పేపర్ కొంచెము కింద వదిలేసాను, దానికి ఒక రీజన్ ఉంది, నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనము నెక్కులు మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎంత కావాలో అంత తీసుకొని రౌండ్ తీసుకోండి. ఫస్ట్ అయితే మనము బస్ట్ పాయింట్ అంటే మన చెస్ట్ పాయింట్ మనకి ఉంటాయి కదా, మన బస్ట్ పాయింట్ ఎక్కడుందో కొలుచుకోవాలి. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే నేను మీకు చెప్తాను. ఇక్కడ నేను 8.7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఎలా అంటే చెస్ట్ డివైడెడ్ బై 4th పార్ట్. బస్ట్ పాయింట్ తెలుసుకోవడము అంటే ప్రిన్సెస్ కట్లో బస్ట్ పాయింట్ అంటే మనకి ఈ పాయింట్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. చెస్ట్ డివైడెడ్ బై అంటే ఇప్పుడు మన 32 చెస్ట్ కదా, 32 చెస్ట్ డివైడెడ్ బై 4th పార్ట్. 32 డివైడెడ్ బై 4th అని కొడితే మనకు వచ్చేసి 8 ఇంచెస్ అలా ఉంటుంది. 8.7 ఎందుకు పెట్టానంటే నేను ఇక్కడ 8.7 వచ్చేసి మనకి షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, సో అందుకని ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని దగ్గర డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి, ఆ బస్ట్ పాయింట్ దగ్గర డిస్టెన్స్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 10th పార్ట్. అంటే చెస్ట్ డివైడెడ్ బై 10th పార్ట్లో మనకి ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి. మనం డిస్టెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఏది బస్ట్ పాయింట్ దగ్గర ఉన్న డిస్టెన్స్ అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 13th పార్ట్ ఎక్కడ తీసుకోవాలి, అసలు కింద అనమాట, కింద తీసుకోవాలన్నమాట. ఇది మనం తీసుకోవాల్సింది.
కింద వచ్చేసేమో 13th పార్ట్, అదే మన బర్స్ట్ పాయింట్ దగ్గరేమో 10th పార్ట్, చెస్ట్దేమో 4th పార్ట్. అంటే ఇవన్నీ ఇప్పుడు 32 డివైడెడ్ బై 4th పార్ట్, 32 డివైడెడ్ బై 10th పార్ట్, 32 డివైడెడ్ బై 13th పార్ట్ నా చెస్ట్ యొక్క వివరాలు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఎగ్జాక్ట్గా మీరు నేర్చుకున్నారంటే కనుక ఈజీగా పఫ్ అనేది మీకు మంచిగా వస్తుంది. అలాగే మీకు కుట్టుకున్నప్పుడు కూడా మీకు బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్రంట్ లోత్ అయితే తీసుకుంటున్నాను. మనం ఫస్ట్ ఏం లేదండి, చెస్ట్లోని డివైడెడ్ బై 4th పార్ట్ చూసుకోవాలి, 10th పార్ట్ చూసుకోవాలి, 13th పార్ట్ చూసుకోవాలి. చూసుకున్నాక బర్స్ట్ పాయింట్ అంటే ఏంటి, చెస్ట్ డివైడెడ్ బై 4th పార్ట్ వేసుకోండి. ఎక్కడ వస్తుందో దానికి ఒక 30 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా మనము. ఆ బర్స్ట్ పాయింట్ ఎక్కడైతే మార్క్ చేస్తామో అక్కడ ఎంత డిస్టెన్స్ కావాలో చూసుకోండి. అలాగే బ్లౌజ్ యొక్క కింద ఎంత డిస్టెన్స్ కావాలో చూసుకోండి, అంతే. ఓకేనా. ఇప్పుడు తర్వాత ఇలా క్రాస్గా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక లైన్ కొట్టండి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇక్కడ నేను 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మా పఫ్ కోసం, అంటే మనకి బర్స్ట్ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే పఫ్లా ఉంటుందన్నమాట. అలా క్రాస్గా మాత్రం లైన్ కొట్టకండి. ఇప్పుడు మనకి ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ తీసుకొని క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మనకి షేప్ అనేది రావాలన్నమాట ప్రిన్సెస్ కట్కి. దీనికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చంక దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, కరెక్ట్గా ఉందా లేదా అనేది క్రాస్ అనేది. ఇప్పుడు మనము ఇక్కడ మనం ఇప్పుడు మనము చార్ట్ ఎందుకు ముందుకు తీసుకున్నాం, సారీ అండి, ఇప్పుడు మనము ఇంత మధ్యలో ఇంత గ్యాప్ ఇచ్చాం కదా, మనము అది జాయింట్ చేస్తే మన నడుము సరిపోదు కదా. నడుము సరిపోదంటే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి కదా. సో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం కోసము ఏదైతే పఫ్ ఉందో ఆ పఫ్కి మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో దానికి ముందు ఎంత ఉంది, దానికి ముందు నాకు 2.5 ఉంది. 2.5 వదిలేసి 7.5 రావడానికి ఎంతకు మార్క్ చేసుకోవాలనేది చూసుకోవాలి. అంటే మన నడుము కరెక్ట్గా సరిపోయే విధంగా, అలాగే ఖర్చు కూడా చూసుకోవాలి. చూసుకొని ఇలా క్రాస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుంది. ఓన్లీ ఆ పఫ్ వరకు వదిలేయండి. ఆ పఫ్కి ఎంతైతే ఉందో అంత వదిలేసేసి ఇంకా మిగిలింది మన నడుము చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనము క్రాస్గా వన్ సైడ్ ఏమో క్రాస్గా ఉంది, వన్ సైడ్ ఏమో నార్మల్గా త్రికోణం లాగా ఉంది కదా. సో దాన్ని ఏం చేయాలంటే క్రాస్గా ఉన్న దానికేమో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇలా క్రాస్గా ఉన్న ఈ షేప్ ఉన్నదానికేమో ఎక్కువ ఉంటుంది, అటు సైడ్ ఉన్నదానికేమో తక్కువ క్లాత్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి మనకి ఎగుడు దిగుళ్ళు వస్తాయి. సో మనము సేమ్ ఈ క్రాస్ అయితే ఎంతైతే ఉందో ఆ క్రాస్ దగ్గర కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇంతేనండి, ప్రిన్సెస్ కట్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ షేప్ అన్నమాట నేను చెప్పింది, ఈ షేప్ మనకి తీసుకోవాలి. ఒకవేళ ఈ ప్రిన్సెస్ కట్లు మొత్తం జాయిన్ చేసి నాకు ఏమైనా ఎగుడు దిగుళ్ళు వస్తే కనుక, బ్యాక్ పార్ట్కి కొంచెం ఎక్కువ ఉంటే కనుక మీరు అంతవరకు కట్ చేసేసుకోండి. ఎక్కడైతే క్రాసెస్ ఉన్నాయో అక్కడ కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే మనకి ఎగుడు దిగుళ్ళు అనేవి రావన్నమాట. ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుందాం. ఇంతేనండి, ఈజీగా మనము ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు ఈ డివైడెడ్ బై పార్ట్స్ అనేవి ఒక్కటి గుర్తు పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా ప్రిన్సెస్ కట్ అనేది మనం బొటిక్ స్టైల్లో మాస్టర్ కటింగ్ టైపు కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. అది మర్చిపోయారంటే మాత్రము
మీకు నోటిఫికేషన్స్ అనేవి రావు. ప్లీజ్ అర్థం చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలాగే బర్స్ట్ పాయింట్ దగ్గర ఒక టక్ అనేది పెట్టుకోవాలి కంపల్సరిగా. బర్స్ట్ పాయింట్ దగ్గర ఒక టక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టుకునేటప్పుడు 2 పాయింట్స్ ఒక దగ్గరికి రావాలన్నమాట. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.